ప్రజల గొంతుకై మాట్లాడిన జర్నలిస్ట్ కేవీఆర్ ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మండిపడ్డారు. జర్నలిస్ట్ కేవీఆర్ ప్రశ్న రావణ్ వైసీపీకి చెందిన వారు కాదు అని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వారు అని తెలిపారు. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ కీలుబొమ్మగా మారింది అని విమర్శించారు. ఈ ప్రభుత్వ పాలన శాశ్వతం కాదు అనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. రావణ మావాడు కాకపోవచ్చు, మా పార్టీ కాకపోవచ్చు, వాళ్ళ సతీమణి చెప్పింది మాకు ఏ పార్టీతో సంబంధం లేదు అని. ఇలాంటి తప్పుడు కేసు పెట్టి ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి కేసుని ఒక యూట్యూబర్ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో మీరు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తప్పును తప్పు అనకూడదా? తప్పును తప్పు అంటాం. అతనుకు అన్యాయంగా కేసులు పెడుతున్నారు కాబట్టి మా వైపు నుంచి కోరితే లీగల్ యాక్షన్ లీగల్ సపోర్ట్ కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఒకసారి చూసినట్లయితే మీరు కేవీఆర్ మా పార్టీ కాదు, రావణ్ మా పార్టీ కాదు, చచ్చిపోయి బూడిదైపోయినటువంటి సాయికృష్ణ మా పార్టీ కాదండి. ఆయన జనసేన. అంతేకాదు పేరుపోగు క్రాంతి కుమార్ మా పార్టీ కాదండి, ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ హెరాస్మెంట్ కి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు మా పార్టీ కాదు, తెలుగుదేశం. తెలుగుదేశం రావాలి 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 అని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కావాలి అని దేశమంతా తిరిగాడు నాన్న. మా పార్టీ కాదు. ఇది వదిలేస్తామా? మానవ హక్కులు అరించిపోతున్నప్పుడు, పోలీసు యంత్రాంగం దుష్ట ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా పోలీసులు వ్యవహరించి ఏ కేసు పడితే ఆ కేసు పెట్టేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు, బాధితుల్ని ముద్దాయిలు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వారికి రక్షణగా వస్తుంది. అతను తెలుగుదేశం కావచ్చు, అతను జనసేన కావచ్చు, అతను ఏ పార్టీకి చెందినవాడు కావచ్చు, ఒక అన్యాయ సమాజంలో జరుగుతున్నప్పుడు వెలుగెత్తి చాటవలసినటువంటి బాధ్యత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీగా, 40% ఓన్ బ్యాంక్ కలిగినటువంటి రాజకీయ పార్టీగా, ఒక చైతన్యవంతమైన రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఈ తప్పుల్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రావణ విషయంలో కూడా అన్యాయంగా అక్రమంగా ఎక్సెస్ యాక్షన్ చేస్తున్నారు. కేసు పెట్టండి, తప్పులేదు. కేసు పెట్టండి, కోర్టు ప్రొడ్యూస్ చేయండి, బెయిల్ చేస్తే పంపించేయండి, మళ్ళీ వాయిదాకు పిలవండి. అట్టగాదంట, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు. చివరికి ఇప్పుడు ఎక్కడ చల్లబడ్డారంటే రావణ్ణి నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపించిన తర్వాత అమ్మాయ ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడు నిద్రపెట్టినట్టుంది. ఎన్నాళ్ళు పెడతారయ్యా? నాకు అర్థం కాలేదు. ఎన్నాళ్ళు పెడతారు రావణ్ణి? తప్పుడు కేసులు పెట్టి జీవితాంతం లోపల పెడతారా? బయటికి రాడా? ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు? సమస్యలు ఎన్నున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ సమస్యలన్నీ వదిలేసి రావణు, కేవీఆర్ ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కట్టడి చేసే కార్యక్రమం నేను తెలియగలుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరండి కిరా కార్పిన? ఇప్పుడు చూసారా మీరు? ఇన్ని బూతులు మాట్లాడతాడు. సీమరాజు ఎన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. నేను కంప్లైంట్ ఇచ్చా కిరా కార్పి మీదను, సీమరాజు మీద. మీకు గుర్తుందో లేదో? పోలీసులు మేము చేయమన్నారు, రీచ్ చేయమన్నారు.